శమతుడలింగ వాసుదేవ సుతులరా వైశవర శమతుడలింగ వాసుదేవ సుతులరా వైశవర శమతుడలింగ దేవకి నా జననిర వసుదేవుడు జనకుండురా దేవకి నా జననిర వసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడని విరక్షణములెల్లా వేడుకుంటారు. అయితే నీ పేరు కుక్కముజ? శ్రీకృష్ణ పరంధామ అంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడా? ప్రభు ప్రభు ఏదో తెలియక అన్నావు, మన్నించు స్వామి. మాది ద్వారకాపురి పట్టణము. ఈ పట్టణం ముందు నేను ద్వారకాపురి పట్టణం అంటారు మీది? అవును. అయితే మీ అయ్యా పేరు? దేవకి మా జనని, వసుదేవుడు మా జనకుడు. సరే. మా పట్టణము ద్వారకాపురి పట్టణం. సరే ప్రభు. స్వామి, ఇంతకు ముందు నారద మునీశ్వరుడు వచ్చాడు. మన వద్దకి నారదా మునీశ్వరుడు వచ్చారా? మన ద్వారకాపురి పట్టణానికి నారదా ముని వచ్చిండు. ఈ నారదులు దేశ సంచారులు తిప్పుకుంటూ వచ్చి ఏదో ఉపయోగించే వచ్చారు. అటువంటి నారదులను ఎందుకు విచ్చిచ్చే వచ్చారో దాని గురించి నేను తెలుసుకునేదాక. నారద మీకిదే నా ప్రణామములు. చల్లగా వర్ధిల్లుము. నారద మీరు నారద నీవుగా నంబు మతి కోరని పరదైవంబు. నారద నీవుగా నంబు మతి కోరగు పరదైవంబు. నారద నీవుగా నంబు మతి కోరగు పరదైవంబు. నారద నీవుగా నంబు మతి కోరగు పరదైవంబు. పూర్మిత గల్లు కొంటి వరకు గీతంబు. మీరు ఎన్నడలాంటి గుహమణలకు వచ్చిన కారణమేమి నాతో చక్కగా విన్నవించుకున్నారు. శ్రీకృష్ణ పరంధామ, ఆ డాంగే రాజు వద్ద అతి సుందరమైన అశ్వం ఉంది. ఆ అశ్వాన్ని చూసినప్పటి నుండి ఏ విధంగానైనా మీ దగ్గరికి వచ్చి అట్టి అశ్వాన్ని తెప్పించుకోవాలని నా మనసులో ఎంతో కోరికగా ఉండే. అందుకోసమై మీ వద్దకు వచ్చినాను. చిత్రమురా శ్రీకృష్ణ హయతి, చిత్రమురా శ్రీకృష్ణ హయము, చిత్రమున్నది కృష్ణ. చిత్రమురా శ్రీకృష్ణ, చిత్రమున్నది కృష్ణ. చిత్రమురా శ్రీకృష్ణ హయము, చిత్రమున్నది కృష్ణ. చిత్రమురా శ్రీకృష్ణ, చిత్రమున్నది కృష్ణ. చిత్రములది మహము నీ నేత్రజమనదగు కృష్ణ. ఓ శ్రీకృష్ణ పరంధామ, నేను ముల్లోకాలు తిరుగుచుండేవాడను. ఈ ముల్లోకాలందు ఎక్కడా కూడా అంత సుందరమైన అశ్వం అనగా ఒక శిల్పి చెక్కితే ఏ విధంగా ఉంటుందో ఆ అశ్వం అంత సుందరంగా ఉంది. అట్టి అశ్వాన్ని మీరు తెప్పించి ఒక్కసారి మీరు చూసి నాకు చూపించండి. మీరు ఒక్కసారి చూసినట్లయితే మీ కనులకు కనువిందుగా అయిపోతుంది. కాబట్టి ఆ అశ్వాన్ని తెప్పించండి. ఆ డాగ్నేని వద్ద ఒక శృంగారమైన అశ్వం ఉన్నది. దాన్ని నాకు చూపించమనుకుంటున్నావా నారదా? నారదా, నీ వాక్యమ చిత్రంబు మది భావించను మోదంబు.
నీ వాచన చిత్రంబు మోదంబు నీ వాచన చిత్రంబు నీ వాచన చిత్రంబు మరి మోదంబు నీ వసుదలో నీ నెరగని శ్రీవరుని నౌకని జంబు చిత్రంబు నీ వాచన చిత్రంబు నీ విచిత్రమైన మాటలు నాకు అవుపడుచున్నావి. అవి నిజమా అబద్ధమా నేను నమ్మాలంటే ఈ నారదుల మాటలు నేను నమ్మలేను నారదా. ఓ డాంగే మహారాజా, దాన్ని చూడని కన్నులు శిలపై నిర్మించిన యాసలు, 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 దాన్ని నెంచవశమే నరులకు సరిగా నరాము దురగములు, దాని వెంచవచమే నలులకు సరిగా నరాము సురగములు. ఓ డాంగే మహారాజా, ఆ అశ్వాన్ని మీరు ఏ విధంగానైనా ఒకసారి తెప్పించండి. ఈ ప్రపంచంలో అంత సుందరమైన అశ్వం ఎక్కడా లేదయ్యా, ఒక్కసారి మీరు తెప్పించండి. నేను ఎన్నడూ చూడలేదు ఇంత చక్కని ఆ అశ్వమును నేను చూశాను, నాకు చెప్పించమంటున్నావా నాదా. నేను అయము తెప్పింతు మౌనీశ్వర నిన్ను మెప్పింతు, 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 మానసము నన్ను చిన్నయు మానక నిన్ను చాలింతు, నేను అయము తెప్పింతు మౌనీశ్వర నిన్ను మెప్పింతు. నారదా, నీవు అద్భుతమైన నేను ఆ దాన్నేంటి వేస్ట్ రాసి త్వరగా నేను ఆ అశ్వమును తెప్పి నీకు చూపించువాడను నారదా. అలాగే తొందరగా తెప్పించండి. నారాయణ నారాయణ. దీయుతుడైనా దీయుతుడైన దాన్నేయపురమునకు దీవించి గాయును వీలేక అతి సుందరమైన అశ్వమొక్కటి గలదు, అట్టి అశ్వమును నాకు పంపిన దాన్ని చంపు చూచి మళ్ళీ పంపించు ఈ వేళ మనసు నాదా. ప్రధాని, ఈ ప్రతి ఉత్తరం రాశాను. ఆ దాన్నేనికి ఈ ఉత్తరం ఇచ్చి అతని వద్ద ఒక తురంగం గలదట. ఆ తురంగము పగలు దూరమై సాయంత్రం వేళ స్త్రీగా మారునట. అట్టి శృంగార ఆ తురంగమును చూసి మనం సంతోషించి ఆ నారదునికి ఇవ్వను. ఇప్పుడే వేగిరముగా తిన్ను. అయితే ఈ ఉత్తరం కొంతపోయి డాంగే మహారాజుకి ఇవ్వమంటున్నారు. సరే, మంచిది. తొందరగా తీసుకురా. అయ్యా ప్రభు, ఇదిగో అయ్యా ఉత్తరం వచ్చింది. ఎక్కడిది మిత్రమా? ఇది శ్రీకృష్ణ పరమాత్ముడు పంపాడు. అవునా? మీ వద్ద ఒక అశ్వం ఉన్నాడట, అది మాత్రం ఆయన కావాలని కోరాడయ్యా.
ఆ దైవమా చూద్దామా మంత్రివర్య, ఈ శ్రీకృష్ణుడు నా పైన ఎంత కఠినంబు ఉన్నాడు. నా వద్ద అశ్వం ఉన్నదని ఇతను ఎవరు చెప్పారు? ఇంకేమున్నది, టెలిఫోన్ మాస్టర్ ఈ అశ్వమును పంపమని అతడు ఒక ఉత్తరము రాసి, లెటర్ ద్వారా ఒక ఉత్తరము రాసి పంపినాడు. ఆ దైవమా ఇక ఏమి చేయదము? దైవమా పరంధామా పరమేశ్వర, నేను ఏ అన్యాయం చేసి తిని, ఏ పాపము చేసి తిని, నేను రంభకు అభిమించాను, ఎవరికి కూడా ఇవ్వనని అభిమించాను. ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు నా వద్ద అశ్వము ఉన్నది పంపమని లెటర్ రాశాడు. ఈ విధముగా నాకు ఏమి మాత్రం తోచకుండాన్నది. ఏమి చేద్దాము? ఇది ఏమి దైవమాయ, మరికెటులతో సదాయ. 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 ఇది ఏమి దైవమాయ. యదునాయ కొండు తీపి, తిరువాత ప్రేమతోటి. యదునాయ కొండు తీపి, దురాశ ప్రేమతోటి అది నాయకుళ్ళు తీపి. ఇది ఏమి దైవమాయ, మరికెటులతో సదాయ. ఇది ఏమి దైవమాయ, మరికెటులతో సదాయ. ఇది ఏమి దైవమాయ. ఇలలోన రంభకమయ, చీపిగాని కయ్య. ఇలలోన రంభకమయ, చేతిగాని తెలియ ఇలలోన రంభకమయ. ఆ దైవమా పరంధామా పరంపర. నేను ఆ రంభకు ఎవరికి ఇవ్వనని అభయమిచ్చాను. ఇక నేను ఏమి చేయదును? దైవమా పరంధామా పరస్పర, నాకు ఎవరు దిక్కు? ఏమి మాత్రము తోచకుండా ఉన్నది. దైవమా, దైవమా. ప్రాణేశ్వర, ఏమి చిన్నపోయి కూర్చున్నాను? చిన్నబోయి చిన్నవేళ జీవితేశ్వరా. చిన్నవేళ జీవితేశ్వరా. చిన్నబోయి ఉన్నవేళ చిన్నబోయి ఉన్నవేళ జీవితేశ్వరా. చిన్నబోయి ఉన్నవేళ నోటి మాట కైనా నేను నోచానైతిగా. నోటి మాట కైనా నేను నోచానైతిగా. ప్రాణేశ్వర, నేను నీ నోటి బాటకైనా నోసి ఉన్నదానను. ఇలా చిన్నపోవుట నేను ఏనాడు ఎరిగి ఉండను. నీకు కలిగిన బాధ ఏమిటో నాకు తెలియజేస్తే కొంతైనా నేను అర్థం చేసుకునేదని కదా ప్రాణేశ్వర. ప్రాణేశ్వరి, అందుకే అమ్మ. సాక్షి
బంధం